తాజా వీడియో యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మన ఇంటర్వ్యూలో గెస్ట్ వచ్చేసి బషీర్ మాస్టర్ గారు. సో ఇంటర్వ్యూలో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ రోజు మన ఇంటర్వ్యూకి అయితే ఒక పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ అయితే వచ్చారనమాట. సో ఆయన మూమెంట్స్ కోసం, ఆయన స్టెప్స్ కోసం ఎవరు ఎదురు చూడకపోయినా ఆయన ఎప్పుడు వేస్తూనే ఉంటారు. హీ ఈజ్ నన్ అదర్ దాన్ వన్ అండ్ ఓన్లీ బషీర్ మాస్టర్. హాయ్ అండి. హాయ్. ఇప్పుడు ఇందాక మాట అన్నదిగా ఫ్రెండ్స్, ఎవరు ఎదురు చూడదని. ఇలా యాంకరింగ్ కోసం నా ఇంటర్వ్యూ కోసం 1.5-2 గంటలు వెయిట్ చేసింది. అసలు మిమ్మల్ని అడుగుదాం ఏంటి, మీరు డ్యాన్స్కి పడ్డ చీడపురుగు అంటున్నారు, నిజం వద్దాం? ఎవరంటున్నారు కమెంట్స్లో అనుకోని. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. నిజమేనంటారా? అనుకోని మనసులో ఉన్నదే అనడానికి. ఏంటి మమ్మీ ఎవడీడు అంటారు కామను. అన్నోడు ఎప్పుడు చెడ్డడు కాదు, పడ్డోడు ఎప్పుడు చెడ్డడు కాదు. మీరు అనిపించుకొని పడి కూడా చెడ్డోడు అవ్వట్లేదు. లైట్ తీసుకోవాలా. ఇగో ఏనుగు వెనక ముందు పోతుంటే కుక్కలు మరుగుతూ ఉంటాయి. ఓకే. ఏనుగు వెనక్కి తిరిగి చూస్తుందా? లేదు. బషీర్ మాస్టర్ కూడా అంతే. ఏనుగంత లేరు మరి మీరు. ఏనుగంత లేకపోయినా మాట ఉంది కదా. ఓకే, మీ గురించి చాలా రోజుల తర్వాత మీ ఇంటర్వ్యూ పెట్టుకున్నాము. అసలు ఏమైపోయారు? చాలా రోజుల నుంచి, గత కొన్ని రోజుల నుంచి మీరు అదృశ్యం అయిపోయారు. డాన్స్ చేయడం మర్చిపోయారా, లేదా డాన్స్ రావట్లేదా, లేదా మానేద్దాం? అమెరికా పోయినా. అమెరికా కల్లోనా? కాదు, నిజంగానే. ఓకే. సంగీత్ కొరియోగ్రాఫ్ చేయడానికి పోయినా. ఓకే, సంగీత్కి. ఇక్కడ రీల్స్ అయితే చెనివ్వట్లేదు ఎవరు. మీరు అమెరికా వెళ్ళి సంగీత్ చేశారు, నిజం? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? నిజమే. ఓకే, అంటే అమెరికాలో ఏ స్టేట్లో ఉన్నారు మీరు? లాస్ ఏంజల్స్లో. లాస్ ఏంజల్స్లో. ఓకే, ఎన్ని రోజులు ఉన్నారు? వారం రోజులు. వారం రోజులు. మిమ్మల్ని రానిచ్చారు అక్కడికి? రానిచ్చారు. బేసిక్గా తీవ్రవాదుల్ని వాళ్ళని కొంచెం చెక్కింగ్ చేస్తారు కదా ఎక్కువ. నేను తీవ్రవాదిని కాదు, కొరియోగ్రాఫర్ని కాబట్టి రానిచ్చారు. నా జీవితంలో ఎప్పుడు చూడలేదు, ఎంత అద్భుతంగా ఉంది. అరే రే రే రే. ఓకే, మీ దగ్గర ఏమైనా ఆయుధాలు లాంటివి ఉంటాయా? ఇప్పుడు ఒక డాన్స్ మాస్టర్కి కావాల్సిన కొన్ని ఉన్నాయి. అయిపోయింది నాకు కథం, నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది, ఈ ప్రపంచంలో ఏమీ లేదు. నా లవడ. మీ దగ్గర ఏమున్నాయి? మాటలే నా తూటాలు. ఓకే, ఒకసారి తూట ఏంటి చూద్దాం. ఓకే, సో బేసిక్గా మనం కమెంట్స్లో చూసుకుంటే ఓకే. బషీర్ మాస్టర్ అంతా కొట్టిన చామని పాము అంటున్నారు. మీరు ప్లాస్టిక్ పామా, రబ్బర్ పామా? నువ్వే పాము అనుకుంటున్నావు? మీరా? నువ్వేమనుకుంటున్నావు అంటే అది మీకే తెలియాలి. నేనైతే ఏ పావును కాదు, మనిషిని. మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అంటారు కదా బేసిక్గా. ఓకే. మీరు ఫీల్ అవ్వరా ఎన్నన్నా కూడా? వాళ్ళ గురించి బట్ పెద్ద పెద్ద వాళ్ళనే అంటున్నారు. మస్తు ఎక్కడ పెద్ద పెద్ద మినిస్టర్ పెద్ద పెద్ద వాళ్ళతో మీరు ఎందుకు కంపేర్ చేసుకుంటున్నారు? ఎందుకు చేసుకోవద్దు? ఇప్పుడు నన్ను పిలిచి మా ఇంటర్వ్యూ తీసుకుంటున్నాను కాబట్టి కామన్ అది. సో ఎప్పుడైనా మీకు అనిపిస్తుందా మీ మానసిక పరిస్థితి ఏమైనా బాగోలేదేమో? ఎందుకు అంటే ఎంతమంది అని అంటున్నా, మీలో చలనం లేదు కదా. మీ అమ్మ జఫనా కొడుక ఎట్టగలరా మీ అమ్మ నిన్ను కొడుక, ఎట్లా మీ అమ్మ నన్ను భరిస్తాడు? ఎవరన్నా పట్టించుకో నేను. ఎందుకంటే వాళ్ళు ఒక డిఫరెంట్ మెంటాలిటీ. ఓకే, మీరు డిఫరెంటా? నేను డిఫరెంట్ కాదు, వాళ్ళు. ఓకే, సమాజంలో బతుకుతున్నప్పుడు కొన్ని నైతిక విలువలు ఉంటాయి కదా, అంటే సమాజానికి తగ్గట్టు బతకడం. మీరు ఏ రోజు ఎందుకు ప్రకృతి విరుద్ధంగా ఉన్నారు? ప్రకృతి విరుద్ధంగా అట్లేమున్నది, నేను చేసుకుంటూ పోతుంటా. ఎవరు ఏమన్నా. మీరు డాన్స్కి విరుద్ధంగా ఉన్నారు, ప్రకృతి విరుద్ధంగా ఉన్నారు, ఇన్స్టాకి విరుద్ధంగా ఉన్నారు. అసలు ఏంటి మీ ఎజెండా ఏంటి? అసలు సోషల్ మీడియా ఏం చేద్దామని? టిక్టాక్లో బ్యాన్ చేద్దామనా? వచ్చిందండి వయ్యారి. టిక్టాక్లా బ్యాన్ నేను చేయలేనులే, కానీ సిచ్యువేషన్ పట్టి మూమెంట్స్ చేస్తుంటాను నేను ఏదైనా. ఇప్పుడు మూమెంట్ చేయండి సిచ్యువేషన్లో. చేద్దాం, మన ఇద్దరం కలిసి చేద్దాం ఒక మంచి. అంటే మరి ఇద్దరం కలిసి చేస్తే అది మూమెంట్ అవ్వదేమో. అవుతుంది. ఓకే, నేను చేస్తే మరి మీరేం చేస్తారు? ఇద్దరం కలిసి చేస్తే డ్యాన్స్ అవుతుంది. మీరు ఇప్పుడు మీ ఏజ్ ఎంత ఉండొచ్చు సుమారు? ఉండొచ్చు ఒక 60. 60యా? అంటే నిజమేనా 60యా? 60 ఉండొచ్చేమో అనుకుంటున్నా. ఉండొచ్చు అంటే తలకు రంగేసినట్టున్నారు, అందుకే అడిగా నేను. తలకి ఫ్యాషన్ కోసం వేస్తారు ఎవరు? ఫ్యాషన్ మరి ఫ్యాషన్గా లేదు? ఫ్యాషన్గానే ఉందిగా.
ఓకే. హెయిర్ స్టైల్ ఫ్యాషన్ ఇప్పుడు హెయిర్ కట్స్ లో ఉంటాయి కొన్ని రకాలు. మీరు సెలూన్ షాప్ కి వెళ్ళినప్పుడు డాన్స్ వేస్తారా ఫస్ట్ కటింగ్ చేయించుకుంటే, లేకపోతే నార్మల్ కూర్చుంటారా? నేను ఒక ఇంప్రూవ్మెంట్ చేసుకుంటే చేస్తా. కత్తిరి అటు ఇటు అయితే ఏ ఏమవుతుంది ఏం కాదు. ఓకే. మీ దగ్గర కార్డ్స్ ఉన్నాయా? ఏం కార్డ్స్ కావాలి ఇంకా? ఆధార్ కార్డు, రేషన్ కార్డు కాకుండా పాన్ కార్డు ఉంది. సో డ్యాన్స్ కార్డు ఉందని ఇన్ని రోజులు అందరికి అబద్ధం చెప్పారు. ఈయన దగ్గర ఉన్నవి ఈ 3 కార్డులే. నిజమేగా? డ్యాన్స్ కార్డు ఉందా నిజంగా మీకు? ఉంది. ఓ, ఎక్కడది అది? హైదరాబాద్దే. హైదరాబాద్దేనా? అంటే వేరే మరి అమెరికాలో డ్యాన్స్ ఎలా వేశారు? అప్పుడు దానికి కార్డు అవసరం లేదు, సినిమాలో చేయడానికి కార్డు కావాలి. ఓహో, మరి మీకు కార్డు ఉన్న ఎందుకు సినిమాలు చేయట్లేదు? ఆ కార్డులో సినిమాలు చేయొద్దని ఉందా? కార్డులో సినిమాలు చేయొద్దని ఉండదు, కానీ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా వర్క్ రావాలని ఏం లేదు. తిరగాల సాంగ్లు ఏమంటికి తిరిగి వర్క్ కోసం తోలాడితే వస్తాయి. ఇప్పటికి మీరు తిరిగి తిరిగి ఒక 30 సంవత్సరాలు అయిందా? అంటే అప్పుడు తిరిగే టైంలో రాలేదు కార్డు. ఓకే. ఇప్పుడు తిరుగుదామంటే ఇక ఫ్యామిలీ యా, ప్రెషర్ ఎక్కువైందా? సెటిల్మెంట్స్ ఉంటాయి కదా. యా, ఓకే. సో డ్యాన్స్ కార్డు రావాలంటే ఎలాంటి అర్హత ఉండాలి? డ్యాన్స్ కార్డ్ రావాలంటే మంచి టఫ్ డాన్సింగ్ ఉండాలి. అండ్ అంటే సిచ్యువేషన్ అప్పుడు ఆడిషన్కి అయితే ఉండే కొన్ని. ఓకే, అలాంటి అర్హతలు ఉంటేనే కార్డు వస్తుంది. మరి మీకెందుకు వచ్చింది? నా జీవితంలో ఎప్పుడు చూడలేదు, ఎంత అద్భుతంగా ఉంది. అరే రే రే రే. అంటే అప్పుడు తీసుకున్నాం కాబట్టి వచ్చింది. మామూలుగా నేను మీరే నెట్ సెంటర్ లో తీసుకొని లామినేషన్ చేపించుకున్నారు కార్డు అని బయట టాక్. నేను ఎవరు ఏమన్నా పట్టించుకోను, నువ్వన్నా పట్టించుకోను, వాళ్ళన్నా పట్టించుకోను. అలా కాదు, నిజంగా మీ దగ్గర డ్యాన్స్ కార్డు లేదు, మీరు నెట్ సెంటర్ లో లామినేషన్ తెప్పించుకొని ఎవరన్నారు అన్నమాట? కమెంట్స్ లో అంటున్నారు చాలా మంది. కామెంట్స్లో కదా, కామెంట్స్ పట్టించుకోవద్దు మనం. ఓకే, మిమ్మల్ని కూడా పట్టించుకోవట్లేదు డ్యాన్స్ లో, కానీ మీరు ఎందుకు బలవంతంగా చేస్తున్నారు? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఇది నేను ఒకటే చెప్తున్నా, సోషల్ మీడియా గురించి అంత కేర్లెస్ చేయను నేను. జనాలు మనకంటూ కొంతమంది ఉంటారు, వాళ్ళ కోసమే చేసేదాన్ని. ఎవరున్నారు మీకంటూ? ఉన్నారు ఫాలోవర్స్ 4,50,000 మంది ఉన్నారు. వాళ్ళే కమెంట్లు పెడుతున్నారు చేయొద్దని. వాళ్ళు కాదు పెట్టేటోళ్ళు. నాకు కామెంట్ పెట్టేటోడు ఎవరికి కూడా ఒక ఫోటో ఉండదు, ఏమన్నా జస్ట్ బ్లాక్ ఫొటోసే ఉంటాయి. అంత ఫేక్ గాలు. నిజంగా ఒక్కళ్ళైనా ఫేస్ అంటే ఇప్పుడు మీకు కమెంట్ పెట్టడం కోసం ఒక అకౌంట్ క్రియేట్ చేసుకొని చేసి పెడతారు అంతే. ఓకే, ఆ అకౌంట్లో కూడా ఏమేమో పేర్లు ఉంటాయి. మీరు బిగ్ బాస్కి వెళ్ళట్లేదని టాక్ వచ్చింది, నిజమేనా? వెళ్ళట్లేదు అంటే వాళ్ళు రానివ్వట్లేదా లేకపోతే ఏంటి? బిగ్ బాస్ అనేది వాళ్ళకు అగ్ని పరీక్షలాగా పెట్టిరు. తీసుకుంటారు లేకపోతే తీసుకుంటే సంతోషపడాలి, తీసుకుంటే బెటర్ లక్ నెక్స్ట్ టైం అనుకో. అంటే ప్రతి సీజన్లో ఒక డ్యాన్స్ మాస్టర్ వెళ్తున్నారు కదా బిగ్ బాస్కి. సో ఈ సీజన్ నాకు రావచ్చేమో. అంతే. అంటే మనకి ఒక సామెత ఉంది కదా, ఆశగా అద్దు ఉండాలి అని. మీ ఆశగా అద్దుందంటారా? ఎందుకున్నది? ఎవరైనా ఇప్పుడు సామాన్యుడు అని కూడా ఎవరైనా ట్రై చేస్తున్నారు. మీరు సెలబ్రిటీయా సామాన్యులా? ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటుంది, నేనైతే సెలబ్రిటీ అని నేను అనుకుంటున్నా. మీరు సెలబ్రిటీ స్పెల్లింగ్ ఒకసారి. సెలబ్రిటీ స్పెల్లింగ్ చెప్పాలా? యా, కరెక్ట్గా చెప్తే ఏమి ఇస్తావు? కరెక్ట్ చెప్తే ఏదో ఇస్తా, చెప్పండి. అంటే చెప్పు, నువ్వు చెప్పు. సరే మీరు చెప్పండి చూద్దాం ఒకసారి. నేను నాకు తెలియదు, అడుగుతున్నా అందుకే. సెలబ్రిటీ స్పెల్లింగ్ రావట్లేదా? ఎందుకులే, మీరు సెలబ్రిటీగా చెప్పండి. సెలబ్రిటీగా తీసుకుంటారా నార్మల్గా తీసుకుంటారా తెలియదు. ఓకే, అడుగుదాం, ఫోన్ చేద్దాం. ఫోన్ మిమ్మల్ని వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఒకవేళ తీసుకుంటే బిగ్ బాస్లో ఏ బిగ్ బాస్ గురించి ఎందుకులే, అది మనం వస్తుందా? మీ స్థాయికి మించిన షో అంటారా? స్థాయి మించి కాదు, అది ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కదా, దాని గురించి ఒకవేళ వస్తే వేరే ఉంటారు, రాకుంటే వేరే ఉంటుంది. అసలు మీరు సీజన్ 8 ట్రై చేస్తున్నారు. 7 నుంచి అంటే నేను ఎక్కువ ట్రై చేయలే. సీజన్ 7లో జస్ట్ రాయేసారా? అంతే, జస్ట్ అది మీకే తగిలినట్టుంది. ఉత్తానే ట్రై చేసిన. ఓకే, 7 తర్వాత 8 చేయలే ట్రై. ఎందుకు? 9 కూడా చేయలే, ఇప్పుడు 10 చేసిన అంతే. అంటే మీరు ఆల్టర్నేట్గా ఒక్కొక్క సీజన్కి మీరే వాళ్ళకి గ్యాప్ ఇస్తున్నారా, లేకపోతే వాళ్ళు గ్యాప్? అంటే యాక్చువల్గా చాలామంది ఏమంటారు అంటే దాంట్లో ఏముందిలే అంటున్నారు. మరి మీలో ఏముందంటారు దాంట్లో వెళ్ళడానికి? ఉన్నది మీలో ఏముందంటే అది అందరిని పెట్టారు కదా, కామన్ పర్సన్స్ అనేవి వాళ్ళే పెట్టారు కదా. ఓకే, మీకు బిగ్ బాస్కి ఒకవేళ ఛాన్స్ వస్తే ఏం చేస్తారు ఫస్ట్? ఏం చేస్తావు, వాళ్ళు ఏమి ఇస్తారు చేస్తావు.
ఇప్పుడు మీకు డ్యాన్స్ ఏమంటారు ఎంట్రీ సాంగ్లో వేయగలరా ఎందుకు వెళ్ళాను నాన్ స్టాప్గా? ఆ డ్యాన్స్ చూసి ఒకవేళ వెనక్కి వెళ్ళిపోమంటే పోదాం. ఓకే, అంతేగాని డ్యాన్స్ ఆపనంటారు. ఎందుకు ఆపాలి? డ్యాన్స్ ఆపడానికి కాదుగా చేసేది. సో గతంలో కూడా చూసుకుంటే మీరు చాలాసార్లు జానీ మాస్టర్ విషయంలో ఏ గొడవైనా మీరు వస్తున్నారు. ఎందుకు పానకంలో పుడకలాగా ప్రతిదానికి మీ ఎంట్రీ ఎందుకు అని? ఒకవేళ రాజకీయంలో నేను వచ్చి రాజకీయ నాయకులతో గాని నేను కనపడితే ఈ చెప్పుతో కొట్టండి. నా ఎంట్రీ అని ఎందుకు, నేను ఎక్కడ కూడా వాళ్ళని కావాలని ఎప్పుడు కూడా బ్యాడ్గా చేయలే. సిచ్యువేషన్లో వాళ్ళు ఇంటర్వ్యూలో తీసుకున్నప్పుడు సిచ్యువేషన్ జరిగింది చెప్తాం అంతే. ఓకే, అసలు మీరు చెప్పకపోతే వచ్చే నష్టమేం లేదు వాళ్ళు కదా? అడిగిపోతే నాకు నేను చెప్పాను కదా, వాళ్ళు వచ్చే ఓకే. ఇప్పుడు నువ్వు అడుగుతున్న సమాధానం ప్రెజెంట్ అలా అని కాదు, మీరే ఛానల్స్కి ఇంటర్వ్యూలు ఇవ్వడం ఎందుకు? అట్లా నేను ఎందుకు ఇస్తా? నన్ను పిలుస్తారు, అడుగుతారు. అసలు సిచ్యువేషన్ ఇది కొరియోగ్రాఫర్లకి గొడవ అయితే మధ్యలో మీకేంటి సంబంధం? అది నా వ్యక్తిత్వం, నా వ్యక్తిగతంగా నా పర్సనల్ మ్యాటర్. అంటే వాళ్ళ యూనియన్ మా యూనియన్ ఏంటంటే వాళ్ళ తెలుగు యూనియన్, మా తెలంగాణ యూనియన్. ఓకే, యాక్చువల్గా కొన్నప్పుడు వాళ్ళ యూనియన్లో కొంతమంది వాళ్ళ యూనియన్ వాళ్ళు కొంతమంది మా యూనియన్ని కావాలని వర్క్ రాకుండా చేశారు. కాబట్టి అది మీరు పాత ఇంటర్వ్యూలో చూసుకుంటే మీరు చెప్పారు శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ డామినేషన్ వల్ల మీకు కార్డ్స్ రాలేదు, మీరు ఎదగలేకపోయారు అని. ఇప్పుడు మీరే మళ్ళీ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు అంటే మీరు మాట మీద నిలబడరా? చెప్పింది అంటే మీరు రోజుకో మాట మాట్లాడతారా? అయితే అంటే మీరు మాట మారుస్తారా? అంటే మీ ఎజెండా ఏంటి ఇప్పుడు? జానీ మాస్టర్ వ్యక్తిగతంగా మాకేం గొడవలు లేవు. జానీ మాస్టర్ కానీ, గణేష్ గారికి కానీ, శేఖర్కి కానీ వాళ్ళ యూనియన్లో అసలు మీరు తెలుసా వాళ్ళకి యూనియన్ గొడవలు? మరి మీరు ఎందుకు వెళ్తున్నారు మధ్యలో? యూనియన్ అంటే నేను సెక్రటరీ కదా, తెలంగాణ డాన్సర్స్ యూనియన్. ఓకే, సెక్రటరీ స్పెల్లింగ్ ఒకసారి చెప్తారా? తెలంగాణ డాన్సర్స్ యూనియన్ నేను సెక్రటరీ, స్పెల్లింగ్ ఒకసారి. కెవిన్ ప్రెసిడెంట్. మీరు స్కిప్ చేస్తున్నారు. స్పెల్లింగ్స్ చెప్పడానికి రాలే నేను. ఓన్ నువ్వు డాన్స్ గురించి వాడి గురించి అడుగు. సరే, డాన్స్ స్పెల్లింగ్స్ చెప్పడానికి రాలే. డాన్స్ స్పెల్లింగ్ కూడా రాదా మీకు? డిఏఎన్సి నేను సరే, డిఏ డండిసి వద్దులే కానీ చెప్పండి. నేనేమంటున్నా, ఒకసారి చూద్దామా? నువ్వు అడిగే ఒకసారి. క్వశ్చన్స్ అడుగు, డాన్స్ స్పెల్లింగ్స్ కాదు. ఇప్పుడు మా ఇంటర్వ్యూకి ఎవరు వచ్చినా క్విజ్ ఉంటుంది, రకరకాలు ఉంటాయి, అన్నీ ఆడి అగ్ని పరీక్షలో బయటికి వెళ్ళాలి. ఓకేనా? సరే, ఇది కూడా కాదు. జానీ మాస్టర్ ఏదో వాళ్ళ ఇంట్లో గొడవైనా మీరు రావడం, ఈదిలో గొడవైనా మీరు రావడం, ఎందుకు మీకు? ఎందుకు జానీ ఇవన్నీ? మాస్టర్ ఈదిలో గొడవ ఎందుకైంది? అది మొన్న శేఖర్ మాస్టర్ది యూనియన్ గొడవ. అది మీరే వాళ్ళిద్దరి మధ్యలో గొడవ సార్ట్ అవుట్ చేశారని, చిరంజీవి గారి కంటే ముందే మీరు వాళ్ళిద్దరిని కలిసి పరస్పర చర్యలు చేసి ఇద్దరిని కలిపారని టాక్. నిజమా అబద్ధం? అబద్ధం. అబద్ధమా? ఎందుకు మిమ్మల్ని రానిలేదు అటువైపు? నువ్వు అంటున్నావు కదా, ఇప్పుడు నువ్వే సెట్ చేస్తున్నావు. యాక్చువల్గా సిచ్యువేషన్ ఏంటంటే అక్కడ కామెంట్స్ అందరు పెడుతున్నారు కాబట్టి నన్ను పిలుస్తున్నారు. ఓకే, అంతే. ఓహో, అందుకే మీరు వెళ్ళి క్లియర్ చేశారా? ఎస్. ఓకే, గొడవల్లో దూరడం మీకు ఇష్టం? అంటే బేసిక్గా ఆడోళ్ళు గొడవల్లోకి వెళ్తారు కదా. నేను దూరాను, ఆ? నేను ఎక్కడికి పోను, వాళ్ళే పిలుస్తారు నన్ను. సరే, మీరు బాగా డాన్స్ వేస్తారా? జానీ మాస్టర్ బాగా డాన్స్ వేస్తారా? ఎవరి టాలెంట్ వాళ్ళది. ఒప్పుకోండి, నిజం. అదే మనకన్నా టాలెంట్ ఉన్న వాళ్ళు మనం ఒప్పుకోవాలి. అది నీ నిజాయితీ. టాలెంట్ నీదే, నా టాలెంట్ నాదే, వాళ్ళ టాలెంట్ వాళ్ళది. నాకు టాలెంట్ లేదని ఒప్పుకుంటాను. నీకు మాటగారు టాలెంట్ ఉంది కదా, మాట్లాడుతున్నాను. సరే, మీరు మనస్ఫూర్తిగా ఒప్పుకోండి, మీరు బాగా డాన్స్ చేస్తారా? జానీ మాస్టర్ బాగా డాన్స్? నీ ఎవరి టాలెంట్ వాళ్ళదే, జానీది నాదే. అంటే మీరు తగ్గనంటారు ఆయనకి? తగ్గటం ఎందుకు తగ్గాలి? ఎవరి టాలెంట్ వాళ్ళదే అంటున్నా. అంటే ఆయన ఇప్పుడు బాలీవుడ్ చేస్తున్నారు, టాలీవుడ్ చేస్తున్నారు. ఆయనకి పేరు ఉంది కాబట్టి ఆయన సాంగ్స్ చేస్తూ వస్తున్నాయి కాబట్టి చేసుకుంటారు. మీకు కూడా పేరు ఉంది కదా, చెడ్డ పేరు, డాన్స్ రాదని. డ్యాన్స్ రానని జనాలంటే నమ్ముతారు జనాలు, కామన్ ఇది. బేసిక్గా తండేల్లో హుక్ స్టెప్ ఆల్రెడీ మీరు ఎప్పుడో చేశారో, అది కాపీడ్ అంటున్నారు, నిజమేనా? సాయి పల్లవి గారు చేసింది తండేల్లో ఇదే? అది మన అది కాదు, ఇది కాదు. కాదా? నేను ఎప్పుడు ఎక్కడ చెప్పలే మాట. ఇప్పుడు నీ దగ్గర పాత ఇంటర్వ్యూలు ఉందండి. నేను ఎట్లా ఇప్పుడు అనలే. డ్యాన్స్ ఎవరు అబ్బా సొత్తు కాదు, ఎవరు ఏ స్టెప్ అయినా వాడుకోవచ్చు అని అన్నాను. మరి మీకు ఎందుకు ఏ స్టెప్స్ రావట్లేదు? నీకు ఎవరు చెప్పారు రావట్లేదని? ఓకే, మీకైతే బేసిక్ డ్యాన్స్ అయితే వచ్చు. మీరు ఎవరి దగ్గర నేర్చుకున్నారు డ్యాన్స్? గాడ్ గిఫ్ట్. మరి ఎవరి దగ్గర నేర్చుకోవచ్చు కదా. ఎందుకు నేర్చుకోవాలి? సరిగ్గా చేయొచ్చు కదా. ఎందుకు మీరు అందరూ కమెంట్స్ లో అనిపించుకోవడం? ఎవరు నేర్చుకోరు, డ్యాన్స్ స్కిల్లే ఉంటుంది. మీకు లేదు కదా.
నువ్వంటే ఎట్లా లేదని. సరే, మీరు బేసిక్గా డ్యాన్స్ అంటే చాలా మంది స్టూడియోస్లో వాటిలో చేస్తారు. మీరు ఎందుకు కుర్చీల మీద, సోఫాల మీద, వంటగదిలో, డాబా మీద చేయడం, జారడం? కామన్ అది. ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ చేస్తారు. మా ఇంట్లో అక్కడ ప్లేస్ ఉంది కాబట్టి కామన్. ఇప్పుడు సులభ కాంప్లెక్స్లో ప్లేస్ ఉంటే చేస్తారా? సులభ కాంప్లెక్స్లో చేయలే కదా నేను. ఇప్పుడు సులభ కాంప్లెక్స్లో ఒక మూమెంట్ వస్తే చేస్తారా? ఎందుకు చేస్తాం అట్లా? మీరే ఎక్కడ పడితే అక్కడ చేస్తా అన్నారు. జస్ట్ మా ఇంటి సిచ్యువేషన్లో చేస్తా అని చెప్పిన. ఓకే, మీ ప్రాంగణాలలో చేస్తారంటారు. సో ఇంకోటి, డ్యాన్స్ మాస్టర్ అంటే సాంగ్స్తో పాటు ఏ మూవీ సాంగ్స్ కూడా గెస్ట్ చేయాలి. మీరు గెస్ట్ చేయగలరా? చెప్పండి, అడగండి. తెలుగు ఇండస్ట్రీలో కొన్ని సాంగ్స్ నేను మిమ్మల్ని అడుగుతాను, మీరు ఏ మూవీసో చెప్పాలి, ఓకేనా? ఏ వచ్చి బి పై వాలి, బి వచ్చి సి పై వాలి సాంగ్ ఏ మూవీలోది? ఏమిస్తావు చెప్తా. చెప్పండి. నువ్వేమిస్తావు? ఏదోటి ఇస్తాను, చెప్పండి. ఛత్రపతి. ఆ? ఛత్రపతి. ఛత్రపతి. ఏ హీరోది? ప్రభాస్. ప్రభాస్, రైట్ ఆన్సర్. సో ధీర ధీర సాంగ్ ఏ మూవీలోది? మగధీర. ఏ హీరోది? ప్రభాస్. రామ్ చరణ్. అది రామ్ చరణ్ గారు. నవ్విన గ్యాప్లో ఆలోచించాడు మనిషి. కాదు, నువ్వు గ్రోత్ అవుతావని ఆలోచించు. ఓహో, నేను గ్రోత్ అవుతాను. ఓకే, నా గ్రోత్ గురించి కాదు, నార్మల్గానే, ఓకేనా? సో మా దగ్గర ఒక లిస్ట్ ఉంది సాంగ్స్ది, మీరు ఇప్పుడు టప్ప టప్ప చెప్పాలి. నీకోసం. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. సహనా సహనా సాంగ్ ఏ మూవీలోది? సహనా సహనా సహన సహన మొన్ననే వచ్చింది అది. మొన్న వచ్చింది. డ్యాన్స్ మాస్టర్గా చెప్పండి. సహనా సహనా నాన్న నాన్న నాన్నకు ప్రేమతో రాదు. ఓకే, మెల్లగా కరగని రెండు మనసుల దూరం ఏ హీరోది? వర్షం. ప్రభాస్. బాహుబలిలో ఐటమ్ సాంగ్. బాహుబలి ఐటమ్ సాంగ్. బాహుబలిలో ఐటమ్ సాంగ్ నేమ్? ఇరుక్కుపో. రైట్ ఆన్సర్. రై రై రారా ఏ హీరోది? రై రై రారా మెగాస్టార్ చిరంజీవి. రామ్ చరణ్ గారిది పెద్దిలో. అవునా? నాకు తెలుసు. ఇంక ఇదే గుమ్మడికాయ దొంగ భుజాలు తడడం కూడా అంటది. రై రై రా సాంగ్ను వైరల్ చేసింది నేను. ఓహో, అంటే రామ్ చరణ్ గారు ఏం చేయలేదా? నేను వైరల్ చేసిన అంటున్నా. అంటే సాంగ్ వైరల్ చేసింది అన్నా కానీ ఆయన చేయలేదని నేను అడగలేక. ఓకే, సో నేను మీకు కొన్ని సాంగ్స్ వినిపిస్తాను, మీరు ఏ మూవీలో దాన్ని కనిపెట్టాలి, ఓకేనా? ప్రిపేర్ అయింది ఫ్రెండ్స్. బా రామశిలక అది మన నెక్స్ట్ పాడండి. మహేష్ బాబుది. ఓకే, ఏ మూవీ? సినిమా మహేష్ బాబు హీరో అని తెలుసు. ఓకే, రావే రావే రామశిలక అది. ఓ సయ్యో రే సాంగ్ ఉంటుంది. ఓరగల్లుకే పిల్ల పిల్ల ఎనపుస గల్లు గల్లు మీరు సింగరా డాన్సరా? అన్నీ. ఓకే, ఏ మూవీ చెప్పండి. మూవీ పేరు వచ్చి మీ దగ్గరలో ఐడియా లేదు ఫ్రెండ్స్, ఏమనుకోవద్దు. ఏమనుకోదు, మీకు రాదు కదా. సరే, ఇంకో సాంగ్ మీకోసం. ఏ సాంగ్ ఇది? మనసు పడే మొగుడస్తాడని, ఇది కూడా మహేష్ బాబుదే. అతడు అతిథి అనుకుంటా. ఓహో, హరిలో రంగా హరి. ఏ మూవీ? అతడే. అతడు కాదు, ఒక్కడు. ఒక్కడు లేదా పాట, అతడే. సరే, ఇది అది కూడా మహేష్ బాబుది. మహేష్ బాబు నీ ఫ్యాన్ ఏంది? లేదు, మీరు నేను మహేష్ బాబు ఫ్యాన్. అవునా? ఆ సాంగ్ గలగల పారుతున్న మూవీ నేమ్ గోదావరి. రాదు. పోకిరి. మూవీ నేమ్ చెప్పడానికి మీరు పడుతున్నారు. చాకిరి. కిరికిరి. ఇదే మూవీ. ఇది కూడా మహేష్ బాబుదే. మహేష్ బాబుదే. ఏ మూవీ? నో కలేజా. మీరు ఎలా డాన్స్ మాస్టర్ అయ్యారు? ఎందుకు ఆ సాంగ్కి దానికి సంబంధం ఉంది? ఇప్పుడు పాత పాటలు. ఓకే, నేను ఒక పాట వినిపిస్తాను, నువ్వు చెప్తా ఏ సినిమా? నేను డాన్స్ మాస్టర్ కాదు కదా. సాంగ్ చెప్పుకున్నాను ఎక్కడైనా నేను డాన్స్ మాస్టర్, నాకు డాన్స్ సినిమాలతో సంబంధం, సాంగులతో సంబంధం మాకు. ఓకే, సో మీకు ఆధార్ కార్డు ఉందా? ఉంది, ఇవ్వనా?
ఆధార్ కార్డులో మీకు ఏమని బషీర్ మాస్టరా బషీరా? బషీర్ అనే ఉంటుంది. ఓకే, మిమ్మల్ని మాస్టర్ అని ఎందుకు పిలవాలి? అంటే మీరు స్కూల్ మాస్టరా? పిలవమని చెప్పిన నేను. అరే ఊరే అనలేం కదా. నేను పిలవమని చెప్పలే కదా. ఇప్పుడు బషీర్ అంటే ఓకేనా? నేను కామెంట్స్ల గురించి నువ్వు అడుగుతున్నా వాటికి నేను పిలవమనిలే. ఆ, నేను పిలవమని ఎవరిని చెప్పలే. నాకు డ్యాన్స్ వచ్చు, నా డ్యాన్స్ చేయగలడు అనే మీరు వాళ్ళు కూర్చొని ఒక మూమెంట్ చేయగలరా? ఇప్పటికిప్పుడు మీరు కూర్చొని ఒక మూమెంట్ చేయగలరా? చేయలేదు. ఒక డాన్సర్ కొరియోగ్రాఫర్ అన్నప్పుడు ఒక మూమెంట్ చేయగలగలరా? ఒక సినిమా లేదా ఒక పెద్ద ఛాన్స్ చేస్తాను. నీ ఇంటర్వ్యూలో డ్యాన్స్ చేయాల్సి ఏం లాభం? అలా అని ఒక ఛాన్స్ కూడా రాలేదు ఎన్ని సంవత్సరాలు? రాకపోని సబర్ కఫల్ మీట్ అంటే తెలుసా నీకు? అది 20 సంవత్సరాల నుంచి చేస్తున్నారా? రాని ఓకే ఎన్ని సంవత్సరాలు రాని ఓకే. వస్తుంది. వచ్చే టైం వచ్చినప్పుడు మీకు వయసు అయిపోయింది, తలకు రంగు కూడా వేసుకుంటున్నారు. తలకు రంగు వేసుకున్నాం, గడ్డ పెంచుతాం. నాకు తెలిసి మీకు పింఛన్ వచ్చే టైం వరకు మీరు ట్రై చేస్తూనే ఉంటారు. చేస్తూనే ఉంటా. ఓకే, సో మీ పేమెంట్ కన్నా మీ పింఛన్ డబ్బులు ఎక్కువ అంటున్నారు బయట డ్యాన్స్కి, నిజమా అవుతుంది? అనుకోని బయట అనుకుంటున్నారు కదా, అనుకోని